రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత ఆర్మీ మరో డ్రోన్ అటాక్ వీడియోని రిలీజ్ చేసింది. పాకిస్తాన్లోని ఒక ఉగ్రవాద స్థావరాన్ని డ్రోన్ బాంబుతో ఎలా పేల్చేసిందో ఒక క్రిస్టల్ క్లియర్ వీడియోని రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. అయితే నిన్న రాత్రి భారత్లోని చాలా ప్రదేశాల్లో పాకిస్తాన్ డ్రోన్స్తో మిజైల్స్తో అటాక్ చేసింది. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత ఆర్మీ. అయితే ఆ డ్రోన్స్ని ఇంకా మిజైల్స్ని కూడా యాంటీ మిజైల్ సిస్టమ్తో కూడా గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్లోని పలు చోట్ల కూడా డ్రోన్ అటాక్స్ చేపట్టాయి భారత బలగాలు. అయితే దానికి సంబంధించిన ఒక విజువల్ని కూడా భారత ఆర్మీ రిలీజ్ చేసింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఆ విజువల్ని చూడొచ్చు. రాత్రిపూట ఒక ఉగ్రవాద స్థావరం పైన డ్రోన్ బాంబుతో ఒక బిల్డింగ్ పైన అటాక్ చేసి ఆ బిల్డింగ్ ని పూర్తిగా నేలమట్టం చేసింది. రైట్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక డ్రోన్ ఫ్లై అవుతూ వచ్చి అక్కడుండే ఒక టార్గెట్ ని లాక్ చేసి అక్కడ బ్లాస్ట్ జరిపింది ఆ డ్రోన్. వెంటనే ఆ స్థావరం అంతా నేలమట్టం అయిపోయి అక్కడ పెద్దగా మంటలు వ్యాపించి అక్కడ పెద్ద పెద్ద పేలులు సంభవించి భారీ శబ్దం వినిపించింది. మొత్తం మీద కూడా ఏదైతే స్థావరం ఉందో అదంతా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా ఒక టార్గెట్ ని చేస్ చేశామని చెప్తూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియోని రిలీజ్ చేసింది. అయితే ఒకసారి ఆ స్పాట్ ని చాలా క్లియర్ గా ఒకసారి చూద్దాం. రైట్, చూసారు కదా. భారత ఆర్మీ నిన్న పాకిస్తాన్ చేసిన దాడుల తర్వాత భారత ఆర్మీ కూడా మరిన్ని అటాక్స్ ప్లాన్ చేసి కొన్ని టార్గెట్స్ని పాయింట్ చేసి లాక్ చేసి వాటి మీద దాడి చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం 4:15 ఆ టైంకి అరౌండ్ 4 o'clock నుంచి 4:15 ఆ టైంలో కూడా పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్లోని జమ్మూ కాశ్మీర్ ప్రదేశాల్లో కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసి అక్కడుండే అమాయక ప్రజలు ఉండే నివాసాలపైన కూడా దాడి చేసింది. అయితే ఇక్కడ బుధవారం రోజు ఏదైతే అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత బలగాలు దాడి చేశాయో మేము ఉగ్రవాద స్థావరాలను కనిపెట్టి సర్వైలెన్స్ చేసి పక్కా ఆధారాలతో ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశామని కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా భారత ఆర్మీ చెప్పడం జరిగింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఆ దాడి జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్లోని అమాయక ప్రజలు ఉండే ప్రదేశాలపైన ఓపెన్ ఫైరింగ్ అదేవిధంగా స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ చేపట్టింది. అక్కడ ఉండే నిన్న కూడా పోన్స్ అదేవిధంగా మరిన్ని ప్రదేశాల్లో కూడా 13 మందికి పైగా అమాయకులు చనిపోయారు. అదేవిధంగా 43 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒక ఆర్మీ జవాన్ కూడా ఉన్నారు. అయితే మీరు ఒక బాక్స్లో ఏదైతే మీకు దృశ్యాలు కనిపిస్తున్నాయో అవి జమ్మూ కాశ్మీర్లో పొద్దున 4:15, 4:30 ఆ టైంలో పాకిస్తాన్ బలగాలు అమాయక ప్రజలు ఉండే నివాసాలపైన ఆ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆ ఫైరింగ్లో మొత్తం మీద కూడా మంటలు వ్యాపించాయి. అక్కడ ఉండే వాళ్ళు హుటాహుటిన భయపడి ఆ శబ్దాలు రాగానే భయపడి రోడ్డు మీదకి వచ్చి అరుపులు కేకులతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో భయంతో బిక్కు అంటూ బతుకుతున్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే పాకిస్తాన్ చేపట్టిన ప్రతి చర్యకి కూడా భారత ఆర్మీ స్ట్రాంగ్గా రిటాలియేట్ చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇవాళ మార్నింగ్ నిన్న రాత్రి డ్రోన్ అటాక్స్ అదేవిధంగా మిసైల్ అటాక్ చేసిన తర్వాత వాటిని యాంటీ మిసైల్ సిస్టమ్తో భారత ఆర్మీ ఆకాశంలో ఉన్నప్పుడే వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటిని పేల్చేసింది. అయితే ఇవాళ ఉదయం కూడా రాత్రి అరౌండ్ 4 o'clock నుంచి 4:30 ఆ మధ్య కాలంలో స్మాల్ ఆర్మ్ ఫైరింగ్తో పాటు మొత్తం మీద కూడా కాల్పులు జరిపి ఎవరైతే అమాయక ప్రజల స్థావరాలు ఉన్నాయో అమాయక ప్రజలు ఉన్న ఇల్లులు ఉన్నాయో అక్కడ కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసి వాళ్ళని భయాందోళనకు గురి చేయడం అండ్ షిల్లింగ్ అంటారు, అంటే ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ ది సడన్ ఫైరింగ్ స్టార్ట్ చేయడం. సో ఆ టైంలో ఆ ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక చాలా మంది కూడా బుల్లెట్స్
ధాటికి ఆ బుల్లెట్స్ తగిలి అక్కడే కుప్పకూలిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే మొత్తం మీద కూడా భారత్ పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకార దాడి తీసుకుంటామని చెప్పిన భారత్ బుధవారం ఉదయాన పాకిస్తాన్లో అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా 9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసింది. అందులో చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు. అయితే దాని తర్వాత పాకిస్తాన్ డ్రోన్ అటాక్స్ ప్లాన్ చేసింది. అంతకంటే ముందు కూడా పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో, లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, సియాల్కోట్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో భారత్ డ్రోన్ అటాక్స్ చేసింది. ఎంతో ఇంపార్టెంట్ అయిన పెద్ద పెద్ద భవనాలను కూడా భారత్ ఆ డ్రోన్స్తో కూల్చేసింది. అయితే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఏవైతే పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటాయో అలాంటి ప్రదేశాల్లో డ్రోన్స్తో, మిసైల్స్తో పాకిస్తాన్ అటాక్ చేసింది. ఆ అటాక్లో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కూడా ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. అందులో ఉండే పాకిస్తానీ సోల్జర్ని కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు క్యాప్చర్ చేసినట్టు ఇప్పటికే సమాచారం వస్తుంది. అయితే ఇవాళ రాత్రి కూడా 4 o'clock ఆ టైంలో కూడా పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా కాల్పులు జరిపి ఇంతకుముందు కేవలం ఎల్ఓసి దగ్గర, అంటే ఏవైతే భారత ఆర్మీ చెక్ పోస్టులు ఉంటాయో వాటిపైన ఫైరింగ్ చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా జనవాసాలు ఉండే ప్రదేశాల్లో, అంటే ఎక్కడైతే మనుషులు ఉంటారో, కామన్ పీపుల్, కామన్ సివిలియన్స్ ఉంటారో వాళ్ళపైన అటాక్ చేసి మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది.